హలో గాయ్స్, చూడండి క్లైమేట్ అయితే ఎంత బాగుందో. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 అవుతుందన్నమాట. ఎండలు ఏం లేవు ఫ్రెండ్స్, ఇప్పుడంతా చలికాలం కదా. ఈ చల్లటి వాతావరణంలో మనమైతే టమాటో రోటి పచ్చడి అయితే చేయబోతున్నాము. టమాటో రోటి పచ్చడి ఈ చల్లటి వాతావరణంలో చాలా బాగుంటుంది. ఈజీగా చెప్తాను ఎలా చేయాలో, ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ రోటి పచ్చడి మిక్సీలో కూడా చేసుకోవచ్చు, బట్ అంత టేస్ట్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి 6 టమోటాలు, కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, అలాగే మెంతులు, చింతపండు, జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు టమోటాలని ముక్కలుగా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నంత సైజ్ అయితే సరిపోతుంది. ఈ చల్లటి వాతావరణంలో పుల్లగా భలే ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమోటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇందులోకి లైట్గా అయితే నూనె వేసుకోండి. మేము లాస్ట్లో వేసాం చూడండి. ఈ ఎండుమిరపకాయలు అయితే బాగా వేయించుకోవాలన్నమాట. ఈ వేగిన ఎండుమిరపకాయలన్నిటిని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అయితే ఈ ఆయిల్ అంతా వేగనివ్వాలన్నమాట. ఇప్పుడు ఆ నూనె అంతా వేగిన తర్వాత మెంతులు అయితే వేసుకోవాలి. ఈ మెంతుల్ని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లోనే వేయించుకోవాలి. ఈ మెంతులు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా 2 నిమిషాలు వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు వేగిన తర్వాత టమోటా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్తో కవర్ చేయండి. ఒక 50% ఉడికేంత వరకు ఆ ప్లేట్ని తీయకూడదు. 50% ఉడికిన తర్వాత ప్లేట్ని తీయాలి. మధ్య మధ్యలో చూసి ఓపెన్ చేసుకోండి.
ఇప్పుడు అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, అలాగే చింతపండు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దానిపైన ప్లేట్ మూసి టమోటాలు జ్యూసీ అయ్యేంత వరకు ఉండాలన్నమాట. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకునే ఎండుమిరపకాయలను అయితే చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. ఒక 80% అయితే ఉడికిందనమాట. ఇది జ్యూసీగా ఇంకా అవ్వలేదు. టమోటాలన్నీ బాగా జ్యూసీ అయినాక పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడైతే రోట్లో దంచుకుందాం, వచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు రోట్లో ఫస్ట్ ఎండుమిర్చి అయితే వేసి బాగా దంచాలన్నమాట. కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోండి, ఈజీగా మెదుగుతాయి, తొందరగా మెదుగుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ మాత్రం కన్సిస్టెన్సీ వస్తే చాలు, ఈ మాత్రం పొడిగా అయితే చాలు. ఇప్పుడు అందులోకి మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. కొంచెం పచ్చగా అయితే దంచుకోండి, అప్పుడే బాగుంటుంది రోటి పచ్చడి. ఇప్పుడు ఇదంతా పక్కన తీసి పెట్టుకోండి ఒక ప్లేట్లో. ఇప్పుడు తిరువాత పెట్టుకోవాలి కాబట్టి ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 2 నిమిషాలు వేగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అలాగే అందులోకి కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటా రోటి పచ్చడికి రైస్ కాంబినేషన్. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. నిజంగా మీరు మళ్ళీ చేసుకొని తింటారు.